గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు టీజీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటిదంటే గ్రూప్ 3 సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఏదైతే ఉన్నదో స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినాయి. సో మనకు 19th నుంచి 29 వరకు దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఉంటుందనేసి డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటిదంటే గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, గ్రూప్ 2 వెరిఫికేషన్ చేయకముందే గ్రూప్ 3 చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటిదంటే గ్రూప్ 1 ఎట్లాగైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాల్సిన ఒకటే ఉన్నది. నెక్స్ట్ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి. అప్పుడు గ్రూప్ 2లో ఉన్నటువంటి వ్యక్తులు గ్రూప్ 3లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2లో సెలెక్ట్ అవుతారో మళ్ళీ గ్రూప్ 3కి రావడానికి వాళ్ళకు రారు, అవకాశం ఉండదు. ఎందుకంటే గ్రూప్ 2 పెద్ద పోస్ట్ కాబట్టి గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన క్యాండిడేటు గ్రూప్ 3లో కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేటు ఉంటే ఇద్దరు కూడా ఒకే వ్యక్తి ఇద్దరు పోస్టులకు సెలెక్ట్ అయితే గ్రూప్ 2 వస్తే గ్రూప్ 3 ఎందుకు వస్తారు? రారు కదా. సో అట్లా అనేసి ముందుగా గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే అప్పుడు ఈ యొక్క కింది స్థాయిలో ఎవరైతే మార్క్స్ వచ్చినాయో, సో వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే అప్పుడు వేకెన్సీస్ ఏమి ఉండవు. సో ఆయా వాళ్ళకు కూడా దీనికి సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా ఫాలో అయితే బెటర్ అనేసి నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎట్లయినా ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించినటువంటి కేసు మనకు June 11 వరకు ఉన్నది. ఓకేనా. ఈ June 11 తర్వాత హైకోర్టు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ తర్వాత ఫేవర్కి వచ్చింది అనుకోండి టీజీపీఎస్సీకి, అప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వచ్చు. అంటే మీరు గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. నెక్స్ట్ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు. నెక్స్ట్ గ్రూప్ 3 సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. సో ఈ విధంగా పైనుంచి కింది స్థాయికి వస్తే అప్పుడు వేకెన్సీస్ అనేది ఉండవు. కాబట్టి అందరికీ న్యాయం జరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సో మీరు ఆ విధంగా కాకుండా గ్రూప్ 3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి గ్రూప్ 3 జాబ్స్ ఇచ్చి తర్వాత మరి గ్రూప్ 2 ఇస్తే అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ బ్యాక్లాగ్స్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా కాకుండా మీరు మొదటి నుంచే ఏదైతే అవరోహణ క్రమం ఉన్నదో ఆ అవరోహణ క్రమం ప్రకారమే నడవండి. ఖచ్చితంగా అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుంది. సో నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అందరికీ ఏదైతే జాబ్ అయితే అందరికీ కావాలి. కాబట్టి సో అప్పుడు వేకెన్సీస్ అనేది ఖాళీగా ఉండకుండా అందరికీ సమన్యాయంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ముందుగా మీరు గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఇట్లా సీక్వెన్స్గా ఒక అవరోహణ ప్రకారము మీరు ఇట్లా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక మంచిగా పద్ధతిగా రిజల్ట్ ఉంటుంది. సో అందరికీ న్యాయం జరుగుతుంది అనేసి కోరుకుంటున్నాము. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే అండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 భర్తీ చేయాలి అనేసి ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.